మన జగిత్యాల డిస్టిక్లో 30 డేస్ 30 హిస్టారికల్ ప్లేసెస్లో భాగంగా ఈరోజు డే 11 మనం ఈరోజు పొలవాస గ్రామంలో ఉన్నటువంటి సమ్మక్క సారక్క గద్దెల దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. అయితే సమ్మక్క ఇక్కడనే పెరిగి పెద్దయ్యి వివాహం చేసుకొని వేరే ప్రాంతానికి వెళ్ళింది అన్నట్టు కథనం అయితే ఉంది. అయితే సమ్మక్క చిలకలగుట్టలో కోయదోరులకు దొరికితే ఇక్కడ ఉన్నటువంటి పొలవాస రాజు అయినటువంటి వారు ఇక్కడనే ఉంచి పెంచి పెద్ద చేశారని కొన్ని కథనాలు అయితే ఉన్నాయి. అయితే ఆ విషయం తెలుసుకున్నటువంటి గ్రామస్తులు ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెలు నిర్మించి ఈ డిస్టిక్ వాళ్ళు చాలా వరకు ఇక్కడికే రావడం జరుగుతుంది. అలాగే ఈ సమ్మక్క సారక్క గద్దెల పక్కనే మనకు మల్లన్న స్వామి దేవస్థానం అయితే ఉండడం జరుగుతుంది. పొలవాస గ్రామంలో మనకు తెల్లగుట్ట అనే గుట్ట ఉండడం జరుగుతుంది. ఆ గుట్టపై అయ్యప్ప టెంపుల్ మరియు అదేవిధంగా అయ్యప్ప టెంపుల్ దగ్గరలోనే మనకు జైనమత సంబంధించినటువంటి తీర్థంకుల యొక్క శిల్పం అయితే కనిపించడం జరుగుతుంది. దానికి సరైనటువంటి ఆధారాలు లేకపోవడం వల్ల అది ఏందనేది గుర్తించలేకపోయాం. సమ్మక్క సారక్క పుట్టినటువంటి వివరాల గురించి జానపదాలలో తప్పించి మిగతా ఆధారాలు అయితే కనిపించలేవు. అందువలన ఇంకా పూర్తిగా